హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంగీత కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు దొండకాయ పచ్చడి అండి. ఈ పచ్చడిని ఎక్కువ కష్టపడకుండా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా రుచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను ఒక కప్పు వరకు పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇవి కొంచెం కారం తక్కువగా ఉంటాయి అనిపించింది నాకు, అందుకే తీసుకున్నాను. మీరు తీసుకునే మిర్చిని బట్టి చూసి తీసుకోండి. 4 వెల్లిపాయలు, చింతపండు ఇలా నానబెట్టి పెట్టుకోవాలి. 1/2 కేజీ దొండకాయలు తీసుకున్నాను. దొండకాయలని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ముక్కలుగా. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టాలి. కడాయిలోకి ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. మనం పచ్చిమిర్చి వేయించేటప్పుడు ఇలా తుంపి వేసుకోవాలి. మనం మిర్చితో సహా వేసామనుకోండి మొత్తం ఇలా పేలిపోతాయి అన్నమాట. చూడండి, ఇక్కడ పచ్చిమిర్చి మగ్గినాయి. పచ్చిమిర్చి వేయించేటప్పుడు మూత పెట్టి వేయించండి. మూత పెట్టకుండా వేయించామనుకోండి మొత్తం ఆయిల్ మొత్తం బయట స్ప్రెడ్ అయ్యి మొత్తం పేలిపోతాయి. పచ్చిమిర్చి వేగిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దొండకాయ ఇలా వేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని మొత్తం మగ్గించాలండి. చూసారు కదా, ఇక్కడ దొండకాయ ఇలా మగ్గిందండి. మగ్గిన తర్వాత వీటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఆల్రెడీ నేను పచ్చిమిర్చి వేసాను, అలాగే దొండకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ వెల్లిపాయలు, చింతపండు, మన ఛానల్లో పాలకూర పచ్చడి, అలాగే గోంగూర ఎండుమిర్చితోటి అలాగే పచ్చిమిర్చితో కూడా పచ్చడి ఉందండి. నెక్స్ట్ వంకాయ పచ్చడి, క్యాబేజీ టమాటో పచ్చడి, కొత్తిమీర టమాటో పచ్చడి, పుదీనా టమాటో పచ్చడి, చాలా రకాల పచ్చళ్ళు ఉన్నాయి. ఆ వీడియో లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియో లాస్ట్లో కూడా ఉంటుంది, మీకు కావాలి అంటే చెక్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని మొదటిసారి ఎవరైనా చూస్తున్నవారంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ 1 టీ స్పూన్ ఉప్పు వేసానండి. అలాగే జీలకర్ర కొంచెం వేసుకోవాలి. వేసి వీటిని బరకగా బ్లెండ్ చేసుకోవాలి. అంటే మనం మిక్సీ ఆన్ చేసినప్పుడు ఒకటేసారి అట్లా ఆన్ చేసి పెట్టకుండా ఆన్ ఆఫ్ చేసామనుకోండి ఇట్లా మనకు రోట్లో చేసిన పచ్చళ్ళలాగా బరకగా ఉంటుంది. ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి మీరు. ఇలా చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టాలి. ఇప్పుడు మనం దొండకాయ వేయించిన కడాయి ఉంది కదా, అదే కడాయి నేను యూజ్ చేస్తున్నాను అండి. ఆ కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అలాగే జీలకర్ర, ఆవాలను వేయాలి. ఇవి కొంచెం చిటపటమన్న తర్వాత శనగపప్పు, మినప్పప్పు 1 టీ స్పూన్ వేసుకోవాలి. నాకైతే పచ్చళ్ళల్లో, ఫ్రైలలో ఇట్లా పప్పులు ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఇష్టం ఇలా వేస్తే కామెంట్ చేయండి. ఇవి కొంచెం వేగాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 2 వరకు ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసి ఎండుమిర్చి కూడా వేగనివ్వాలి. అలాగే ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు వేసానండి. కరివేపాకు వేసి కరివేపాకు కూడా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు వేసిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న దొండకాయ పచ్చడిని వేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి, అలాగే చపాతీ, రోటీస్ సూపర్గా ఉంటుందండి. మీరు అసలు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం యూజ్ చేయలేదు కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ కావాలి అనుకుంటే శనగపప్పు, మినపప్పు వేయించుకొని వేయండి. వేసిస్తే అవి కూడా ఇంకా అద్భుతంగా ఉంటుంది పచ్చడి. చూడండి, చాలా బాగుంది కదా, కలర్ఫుల్గా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని మొదటిసారి ఎవరైనా చూస్తున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.